గత 3 ఏళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న మనకి యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గారు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో క్రేజీ డైరెక్టర్ చందు మొండెటి గారితో చేసిన చిత్రమే తండేల్. లవ్, యాక్షన్, దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. తొలి రోజైతే బాక్స్ ఆఫీస్ రికార్డులనైతే మనకి దుమ్ము దులిపిన నాగచైతన్య తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్‌నైతే చూసాడు డే 1కి. బాక్స్ ఆఫీస్ వద్ద రెండో రోజు ఎంత రాబట్టాడో చూద్దాం. తండేల్లో నాగచైతన్య పక్కనైతే మనకి సాయి పల్లవి గారు జంటగా నటించారు. అండ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారి సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో అయితే నిర్మించారు. తండేలు చిత్రాన్ని ఉత్తరాంధ్రలోని ఉన్న జాలర్ల జీవితంలో యథార్థ సంఘటన ఆధారంగా అయితే తీశారు. సముద్రం, పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్ వీటన్నిటి మధ్య మనకి స్టోరీ అయితే సాగుతుంది. అండ్ దీంతోపాటు తండేల్కి సెట్స్, రీసెర్చ్ వర్క్ చాలా అవసరమైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు, టెక్నీషియన్స్ పనిచేయడంతో ఖర్చు కూడా చాలా భారీగా అయితే జరిగింది. అండ్ తండేల్ని ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి సుమారుగా 75 కోట్లకు పైగా బడ్జెట్తో అయితే తెరకెక్కించారు. ఈ బడ్జెట్ నాగ చైతన్య గారికి అయితే చాలా హెవీ అనే చెప్పాలి. అండ్ దాంతోపాటు నాగ చైతన్య గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఆయన కెరీర్లోనే మంచి కలెక్షన్స్ని అయితే ఇస్తుంది. అండ్ టీజర్లు, ట్రైలర్లు, నాగ చైతన్య గారి లుక్ తండేల్ సినిమాపై అంచనాలు అయితే పెంచాయి. అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా భారీగా జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం అయితే మాత్రం మ్యూజిక్ అనే చెప్పుకోవాలి. అండ్ ఏపీ నైజాంలో గీతా ఆర్ట్సే స్వయంగా అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఆంధ్రాలో థియేటర్ రైట్స్ సుమారుగా 16 కోట్లకి అయితే మనకి నైజాం థియేటర్ రైట్స్ 11 కోట్లకు అమ్ముడైపోయినట్లు తెలుస్తుంది. రెండు రాష్ట్రాల్లో కూడా 27 కోట్ల మేర రైట్స్ అయితే బిజినెస్ వాల్యూ జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 28 కోట్ల షేర్ అయితే రావాలి. సుమారుగా 60 కోట్ల వరకు గ్రాస్ అయితే రాబట్టాలి. అండ్ కర్ణాటకలో థియేటర్ రైట్స్ 3 కోట్లు అండ్ హిందీలో 10 కోట్లు, ఓవర్సీస్ 12 క్రోర్స్ మొత్తంగా అయితే అమ్ముడుపోయాయి. వరల్డ్ వైడ్గా ఈ బిజినెస్ అయితే 50 క్రోర్స్ మీద అయితే జరిగింది. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 105 క్రోర్స్ గ్రాస్ అండ్ 50 క్రోర్స్గా మనకి షేర్ అయితే రావాలి. ఊహించిన విధంగా మనకి రెస్పాన్స్ అయితే రావడంతో ఈ సినిమా అయితే సుమారుగా 1500 స్క్రీన్లు అయితే రిలీజ్ చేశారు. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్ అయితే ఉంది. అండ్ తండేల్కి ఫస్ట్ రోజే మనకి 21.27 క్రోర్స్ ఓపెనింగ్ వచ్చినట్లయితే మేకర్స్ ప్రకటించారు. ఇది నాగ చైతన్య గారి కెరీర్లోనే హయ్యెస్ట్ రికార్డ్ ఓపెనింగ్స్ ఇవి. అండ్ ఓవర్సీస్లో కూడా ఈ సినిమా దుమ్ము దులుపుతుంది. అండ్ దాదాపుగా $4 లక్షల అయితే మనకి కలెక్ట్ చేసింది, అంటే 3.25 క్రోర్స్ అనమాట. అండ్ సెకండ్ డేకి వచ్చేసరికి వసూలు విషయంలో విక్టరీ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం, అజిత్ నటించిన పట్టుదల వంటి సినిమాలు అయితే మనకి బాగా క్రౌడ్ని అయితే పుల్ చేస్తున్నాయి. అయినప్పటికీ తండేల్కి యూత్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. శుక్రవారం బుకింగ్స్ పరంగా అయితే మంచి హోల్డ్ సాధించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అయితే 8 క్రోర్స్, ఓవర్సీస్లో 2 క్రోర్స్, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4 క్రోర్స్, మొత్తంగా 14 కోట్లు అయితే వసూలు రాబట్టింది. అండ్ నాగ చైతన్య గారు ఊపు చూస్తుంటే ఆదివారం మార్నింగ్ షో నాటికి 50 క్రోర్స్ క్లబ్లో అయితే జాయిన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీని ప్రకారం మూవీ అయితే మాత్రం మంచి హిట్ కింద అయితే నిలుస్తుంది. అండ్ నాగ చైతన్య గారికి కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ని ఇచ్చే మూవీగా అయితే మనం చెప్పుకోవచ్చు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి.